గుడ్ న్యూస్! ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. Under root 0.1296 into under root 0.1764 by 0.1512 విలువ ఎంత? సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్స్ పర్ఫెక్ట్గా ఉండాలండి. ఇక్కడ 36 స్క్వేర్ ఏ విధంగా అర్థమవుతుందంటే 35 స్క్వేర్ చేస్తే మనకి 1225 వస్తుంది. సో 1225 కంటే పెద్దగా ఉంది కాబట్టి 36 తీసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్కు 6 ఉంది కాబట్టి. సో 36 స్క్వేర్ ఈక్వల్ టు 1296. అదేవిధంగా ఇది 42 స్క్వేర్ అండి, ఎందుకంటే 40 స్క్వేర్ 1600, తర్వాత వచ్చే 4 అంటే 42 ఉంటుంది. 42 ఈక్వల్ టు 1764. మనకు ఒక 50 వరకు స్క్వేర్స్ రావాలి యాక్చువల్గా, లేదు అంటే షార్ట్ కట్స్ తెలవాలి. ఈ విధంగా షార్ట్ కట్స్ తెస్తే కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 0.1296 స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ రూట్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదెంత 36 కాబట్టి 0.36 ఇంటూ సెకండ్ ఇది 0.42 ఈజ్ డివైడెడ్ బై 0.1512. సో పాయింట్కి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 పోతాయి, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 పోతాయి. అంటే మొత్తం మనం ఈ 2 పాయింట్స్ని తీసేస్తే 36/42 ఇంటూ 36/42/1512. సో 36/42 15/12 సో క్యాన్సల్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 1 వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. ఇట్లా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే లాజికల్గా అడుగుతాడు. సో ఈ విధంగా మనకి స్క్వేర్ రూట్ పైన లాజిక్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సింప్లికేషన్ పైన లాజిక్ ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, b² - 16 by b - 2. సో ఇది మనకి ఒక ఫార్ములా ప్రకారం ఉందండి. ఆ ఫార్ములా వచ్చేసి a² - b² ఫార్ములా ఎక్కువ ఉంది. సో a² - b² ఈక్వల్ టు a + b ఇంటూ a - b రాయొచ్చు. సో ఆ విధంగా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే b² హోల్ స్క్వేర్ -4² రాయొచ్చు 16ని. సో అట్లా మనం రాస్తున్నప్పుడు అది ఏమవుతుందంటే మనకి b² + 4 ఇంటూ b² -4 by b - 2. సో మళ్ళీ ఇక్కడ b² - 4 అంటే 2² రాసుకోవచ్చు, a² - b². సేమ్ ఫార్ములా రెండోసారి రాస్తున్నాం. సో అప్పుడు మనకి b + 2 ఇంటూ b - 2 వస్తుంది బై b - 2. సో అగైన్ b - 2 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మనకి b² + 4 ఇంటూ b + 2. సో b² ఇట్లా ఆన్సర్ లేదు మనకి, ఇక్కడ b³ ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే b² ఇంటూ b³ b² ఇంటూ 2b², b ఇంటూ 4b + 8. సో ఇది ఆన్సర్. సో ఇంకొక విషయం కూడా గమనించవచ్చు, అన్ని మైనస్లు ఉన్నాయి. సో మనకు వచ్చే ఆన్సర్ ప్లస్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ అన్ని ప్లస్లో ఉంటాయని చెప్పి కూడా షార్ట్ కట్ మొత్తం చేయకుండా కూడా చేయొచ్చు. అది ఎక్కువ ప్రాక్టీస్ ఉన్నప్పుడు వచ్చి ఆ థాట్స్ అండి. ఆ థాట్స్ వస్తే మనకి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా క్వశ్చన్స్ అన్నింటినీ కూడా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 84 మీటర్ల పొడవు గల ఒక గోడను కట్టుటకు 21 సెంటీమీటరు మరియు 10 సెంటీమీటర్ల కొలత గల ఇటుకలను వాడితే ఆ గోడకు పట్టు ఇటుకల సంఖ్య. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మొత్తం పొడవు ఎంత అంటే 84 మీటర్లు ఉండాలి గోడ పొడవు. ఒక్కొక్క ఇటుక పొడవు వెడల్పు ఇచ్చిండు. సో ఒక పొడవు వెడల్పు అంటే ఒక ఇటుక వైశాల్యం కనుక్కోవాలి. ఒక ఇటుక వైశాల్యం కనుక్కొని ఎన్ని ఇటుకలు పడుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇదేమో మీటర్లు ఇచ్చాడు, ఇక్కడేమో సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఫస్ట్ మనం దాన్ని పొడవు వెడల్పుని సెంటీమీటర్ల నుంచి మీటర్లకు మార్చాలి. 21 సెంటీమీటర్లను 21 సెంటీమీటర్లను 2.1 మీటర్స్ కన్వర్ట్ చేయొచ్చు, 0.21 మీటర్స్. సో అదేవిధంగా సో ఫస్ట్ మనం పొడవు ఇంటూ వెడల్పు కనుక్కుందాం. సో అంటే దీని వైశాల్యం అంటే 21 × 10 ఈక్వల్ టు 210 సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్కి కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 0.21 రావడం జరుగుతుంది. 0.21 రావడం జరుగుతుంది. ఇది మీటర్ స్క్వేర్. సో 0.21 మీటర్ స్క్వేర్ని మనం ఒక ఇటుక పొడవు వెడల్పది మనకు మొత్తం 84 మీటర్ల పొడవు కావాలి. 84/0.21
పాయింట్ తీసేస్తే 2 సున్నాలు వస్తాయి. 21 21 4 పక్కన 2 సున్నాలు అంటే మొత్తం మనకి 400 ఇటుకలు అవసరం. 400 ఇటుకలు అవసరం అన్నమాట. ఆన్సర్ అనేది 400 అవుతుంది. సో ఇక్కడ మనకి సింపుల్ క్యాలిక్యులేషన్స్ అండి. మీటర్స్ నుంచి సెంటీమీటర్స్ కన్వర్ట్ చేస్తాడు, సెంటీమీటర్స్ నుంచి మీటర్స్ కన్వర్ట్ చేస్తాడు. అన్ని క్వశ్చన్స్ అదే విధంగా అడుగుతుండు. సో ఇప్పుడు ప్యాటర్న్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంది. సో అన్నీ అంత ఈజీగా అడగకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పొడవులు 5:4 నిష్పత్తిలో, వెడల్పులు 2:3 నిష్పత్తిలో గల 2 దీర్ఘ గణాలను, ఘన పరిమాణాలు సమానమైతే వాటి ఎత్తుల నిష్పత్తి ఎంత? సో దీర్ఘగణానికి 3 ఉంటాయండి. సో దీర్ఘగణానికి 3 కొలతలు ఉంటాయి, పొడవు, వెడల్పు, ఎత్తు. సో దీర్ఘగణం అంటే ఇదండి. సో దీనికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. సో LBH. ఘన పరిమాణం ఫార్ములా కూడా దీర్ఘగణం యొక్క ఘన పరిమాణాన్ని LBH తోటి చూపిస్తాం. మనం ఫస్ట్ దాన్ని తీసుకుంటే అన్ని ఫస్ట్ ఉంటాయి, సెకండ్ దాన్ని తీసుకుంటే L2 B2 H2 అని చెప్పి రాసుకోవచ్చు. రెండింటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో పొడవులు ఎట్లా ఇచ్చాడంటే ఫస్ట్ది 5, సెకండ్ది 4. వెడల్పుల విషయానికి ఫస్ట్ది 2, సెకండ్ది 3. అయితే హెచ్చుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అయితే వీటి ఘన పరిమాణాలు సమానం అంటే V1/V1 చేస్తే మనం 1 వస్తుంది. అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మొత్తం క్వశ్చన్ని L1B1 H1/L2B2 H2 = 1/1గా తీసుకోవచ్చు. సో L1 అంటే 5 అండి. 5 ఇంటూ H1 అండ్ B1 అంటే 2, H1 మనం కనుక్కోవాలి, బై L2 అంటే 4 ఇంటూ B2 అంటే 3 ఇంటూ H2 = 1/1. సో మనకి 2 ఎక్కం 2 4, 2 అంటే 4, 2 3 6. సో మనకి H1/H2 = 2 3 6/5. సో H1:2 6:5 వస్తుంది ఆన్సర్. సో 6:5 అనేది ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. సో మనం ఇంత పెద్దగా చేయాలంటే సింపుల్గా గుర్తించచ్చు, కానీ మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి డైరెక్ట్ ఫార్ములాలో రాస్తే సరిపోతుంది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం, 1 మినిట్ లోపల చేయగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, a + 2 + a + 2 ఆఫ్ a + 2 ఆఫ్ a + 2 ఆఫ్ a + 2a + 2 విలువ అంటే ఇటువంటి క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్స్ 1/1 బ్రాకెట్ చేయాలి. సో 2a + 2 + a అంటే మొత్తం ఎంత వస్తుంది మనకి 3a + 2 వస్తుంది. ఇంటూ 2 ఉంది, ఇంటూ 2 చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 6a + 4 వస్తుంది. దీనికి మళ్ళీ ఏం చేయాలి, ఏ యాడ్ చేయాలి అంటే 7a + 4 అవుతుంది. దీన్ని మళ్ళీ 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి అంటే మనకి 14a + 8 అవుతుంది. సో దీనికి మళ్ళీ ఏ యాడ్ చేయాలి అంటే 15a + 8. సో దీన్ని మళ్ళీ 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి అంటే 30a + 8. సో దీనికి మళ్ళీ ఒక యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అంటే 31a + 8. అంటే మనకి ఈ విధంగా క్వశ్చన్ పక్కనే చేసుకోండి, బెస్ట్ అది అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేసినప్పుడు మనకు 31a + 16, ఇది ఇక్కడ 16 వస్తుంది కదా, 31a + 16. 31a + 16 అంటే ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ అనేది సరిపోతుంది. సో 31a + 16 మనకి ఏది అడుగుతుందో దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ చేస్తే ఆన్సర్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ముత్యాలహారంలో ముత్యాలను 6 పంచుకొనగా 1 మిగిలింది, 7 పంచుకొనగా 1 మిగిలింది, 8 మంది పంచుకొనగా కూడా 1 మిగిలింది. అయితే 6 ముత్యాల సంఖ్య ఎంత? సో ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. సో ఫస్ట్ 6 పంచుకున్నారు 1 మిగిలింది, 7 పంచుకున్నారు 1 మిగిలింది, 8 మంది పంచుకున్నారు 1 మిగిలింది. సో 6 7 8 ఎల్సిఎం. సో 6 7 8 ఎల్సిఎం అంటే షార్ట్ కట్లో చేయాలంటే 6, 8కి 24 ఇంటూ 7. సో 7 4 28, 7 14 + 2 16. దీని ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 168 వచ్చింది. ఈ 168కి ఒకటి యాడ్ చేయాలి, ఎందుకంటే ఒకటి మిగిలిపోయింది కాబట్టి 169 ముత్యాలు ఉంటాయి. సో 169ని 6 పంచుకున్న 1 మిగులుతుంది, 7 పంచుకున్న 1 మిగులుతుంది, 8 మంది పంచుకున్న 1 మిగులుతుంది. అట్లా వచ్చే ఆన్సర్ 169, ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్. సో ఎల్సిఎం షార్ట్ కట్లో చేయడానికి మనకి క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒకసారి క్లాసెస్ రివైండ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లీప్ సంవత్సరం కానిది. సో లీప్ సంవత్సరం కానిది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో లీప్ సంవత్సరమా కాదని చెప్పి టెస్ట్ ఏమంటే చాలా మంది ఏం చెప్తారంటే 4 తోటి భాగిస్తే సరిపోతుంది అంటారు. సో మనం కూడా 4 తోటి భాగిస్తాం. 2000/4 శేషం 0, 2008/4 శేషం 0, 1900/4 శేషం 0, 1992/4 శేషం 0. సో అన్నిటికీ శేషం వచ్చింది అంటే అన్ని లీప్ సంవత్సరాల కాదండి, ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైనా సరే ఇక్కడ కీ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి, సెంచరీ అంటే శతాబ్దం అనేది డిఫరెంట్. లీప్ శతాబ్దం వేరు, లీప్ సంవత్సరం వేరు. సో శతాబ్దాలు మాత్రం వేరు. ఇప్పుడు 200 అంటే 4 తోటి భాగిస్తే సరిపోతుంది, 1992 4 తోటి భాగించితే సరిపోతుంది, 1956 అంటే బై 4 చేస్తే అర్థమైపోతుంది. అంటే కామన్ నంబర్స్ అన్నిటికీ కూడా బై 4 చేస్తే చాలు. కానీ శతాబ్దాల విషయం లైక్ 1200 సంవత్సరం, 1300 సంవత్సరం, 1400 సంవత్సరం అట్లా మనం రాసుకుంటూ పోతే 2000 సంవత్సరం, 2100 సంవత్సరం, ఇవన్నీ డిఫరెంట్ అండి. అంటే 00 లాస్ట్కు 00 ఉండే నెంబర్స్ అని డిఫరెంట్. సో వాటికి ఎట్లా అంటే 4తో పాటు 400తో కూడా డివిజన్ కావాలి, 4 తోటి అయినా కాకుండా 400తో డివిజన్ కావాలి. సో 2000/400, 2000/400
400 డివిజన్ అవుతుంది, శేషం 0 వస్తుంది. కానీ మనకి ఇచ్చిన 1900 అనేది 4 తోటి డివిజన్ కాదు, శేషం అనేది 0 రాదు. సో మనకి లీప్ సంవత్సరం కాంది ఏదంటే 1900 సంవత్సరం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎంత అంటే చాలామంది కూడా లాస్ట్ 2 నెంబర్లు మాత్రం చూస్తారు. అఫ్కోర్స్ అన్నిటికీ 2 నెంబర్లు చూస్తాం, కానీ శతాబ్దం విషయంలో మాత్రం డిఫరెంట్. శతాబ్దం విషయంలో మాత్రం మొత్తం నెంబర్ చూడాల్సి వస్తుంది. మొత్తం నెంబర్ చూసిన తర్వాత ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ 1900 అనేది లీప్ సంవత్సరం కాదు. ఒక హాస్టల్లో 31/2 లీటర్ల పాలు కొంటారు. ప్రతి విద్యార్థి 1/16 లీటర్ల చొప్పున తాగుతాడు. అయితే ఎంతమందికి సరిపోతాయి? సో వెరీ సింపుల్ క్వశ్చన్. మొత్తం లీటర్లు ఎంత? 31/2. దీని క్రమబిందులకు మారిస్తే 31 × 2 62, 1 63/2 లీటర్ల పాలు కొంటారు. ఒక విద్యార్థి ఎంత తాగుతాడు? 1/16 లీటర్లు తాగుతాడు. మొత్తం ఎంత అంటే 5 చేయాలి అంతే. అంటే 63/2. ఎంతమంది విద్యార్థులు అంటే 16/1. 2 ఎక్కం 2 8. సో 8 అంటే వస్తుంటుంది. 8 3 24, 8 6 48 + 2 504 విద్యార్థులకు సరిపోయే పాలు అన్నమాట అవి. అంటే మొత్తం 504 విద్యార్థులు ఆ పాలను తాగగలుగుతారు. సో 504 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు 400 మామిడి పండ్లను 100కు 80 రూపాయల చొప్పున కొన్నాడు. అందులో 10% పాడైపోయినాయి. మిగిలిన వాటిని డజన్కు 16 రూపాయల చొప్పున అమ్మితే లాభ శాతం ఎంత? సో మొత్తం తను కొన్నది 400 పండ్లు. అవి ఎట్లా కొన్నాడంటే 100 పండ్లకు 80 రూపాయల చొప్పున కొన్నాడు. సో 400 పండ్లకు 320 రూపాయలు. అంటే ఇంటూ 4 చేస్తే 320 రూపాయలు. అంటే మొత్తం 400 పండ్లు కొన్నాడు. ఖర్చు పెట్టిన అమౌంట్ 320 రూపాయలు. సో ఇది కొన్న ధర, కొన్న విల వచ్చేసింది. సో తర్వాత అందులో 10% పాడైపోయినాయి. అంటే ఈ 400 పండ్లలో 10% ఖరాబ్ అయినాయి. 10% ఎంత? 40 తీసేస్తే మనకి 360 పండ్లు మిగిలినాయి. ఈ 360 పండ్లని డజన్కు 16 రూపాయలు చొప్పున. డజన్ అంటే ఎంత? 12 పండ్లు. సో డజన్కు 16 రూపాయలు చొప్పున అమ్ముతాడు. సో ఎన్ని డజన్ల పండ్లు ఉన్నాయి తన దగ్గర? 12 చేస్తే 30 డజన్ల పండ్లు ఉన్నాయి. 30 డజన్లు. ఒక్క డజన్కు 16 రూపాయలు. 30 డజన్లకు ఎన్ని రూపాయలు? ఒక డజన్కు 16 అంటే 16 × 30 చేస్తే 480 రూపాయలు వస్తాయి తనకి. ఇది అమ్మిన ధర. కొన్న వేల 320, అమ్మిన వేల 480. సో తనకి లాభ శాతం ఎంత? సో కొన్న ధర 320, అమ్మిన ధర 480. లాభం ఎంత వచ్చింది? 160 రూపాయలు వచ్చింది. 160 లాభ శాతం కాబట్టి లాభము బై కొన్న వేల × 100. 160/320 × 20 100 చేస్తే 16 రెట్ల మనకి 50% వస్తుంది. అట్లా కాదనుకుంటే ఇలా సగం ఉంటుంది కాబట్టి 50%. ఇదెంత? 320 సగం 16, 160 కాబట్టి 50% లాభం రావడం జరుగుతుంది. సో అప్పటికి ఖరాబ్ అయినప్పటికీ కూడా తనకి లాభ శాతం ఎంత? 50% లాభం వచ్చింది. అంటే 160 రూపాయల లాభాన్ని పొందాడు. పెట్టుబడి 320 రూపాయలు. 6 1/4 కిలోగ్రాములలో 3/4 కిలోగ్రాముల విలువ ఎంత శాతాలలో? సో శాతాలు అడిగాడు కాబట్టి సింపుల్. దేని అడుగుతుండు? 3/4 బై 6 1/4 అంటే 25/4 × 100. కావాల్సిన విలువ బై మొత్తం విలువ × 100. 4 క్యాన్సల్. 25 ఎక్కం 24, 4 3 12. సో ఆన్సర్ ఎంత? 12%. అంటే శాతాలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్సెంటేజ్ టాపిక్స్లో ప్రతిదాన్ని కూడా వితౌట్ ఫార్ములా ఇలా కాకుండా చేయడం, ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2x + 10 degrees, x - 15 degrees, x + 5 degrees ఒక త్రిభుజ కోణాలు అయితే కోణాలు వరుసగా. సో ఒక త్రిభుజం యొక్క కోణాలని చెప్పి ఇచ్చాడు. సో త్రిభుజం యొక్క కోణాలు అయితే కోణాల మొత్తం విలువ 180 డిగ్రీలు ఉంటుంది. సో ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు 180 degrees రాయొచ్చు మనం. సో 3 కోణాలు కలిపినప్పుడు 2x + x 3x + x మొత్తం 4x, 10 - 15 -5 + 5 0 అంటే 4x = 180 degrees. సో x = 180/4, 4 1s 4 45. సో x = 45. ఇక్కడ ఎంత వస్తుంది? 2x 90 + 10 అంటే ఫస్ట్ది 100, సెకండ్ది 45 - 15 అంటే 30, 45 + 50 50, 130 50, 130 50 ఆప్షన్ నెంబర్ 1. సో వెరీ సింపుల్ క్వశ్చన్. కోణాల మొత్తం 180 డిగ్రీలు అని చెప్పి విషయం తెలిస్తే ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక 2 అంకెల సంఖ్యలో 1ల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ. 2 స్థానాల్లో అంకెల మొత్తం సంఖ్యలో 1/3 వంతు అయితే ఆ సంఖ్య ఎంత? ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్కి ప్రాసెస్ కాకుండా ఆప్షన్స్ ప్రకారం పోతే తొందరగా ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 2 అంకెల సంఖ్యలో 1ల స్థానంలో అంకె 10ల స్థానంలో అంకె కంటే 5 ఎక్కువ. సో ఇది 1ల స్థానం, ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం. 1ల స్థానం ఉన్నది 10ల స్థానం కంటే 5 ఎక్కువ. ఎందుకంటే 7 - 2 చేస్తే 5 వస్తుంది. ఓకే. 6 - 1 చేస్తే 5 వస్తుంది. ఓకే.
8 మైనస్ 3 చేస్తే 5 వస్తుంది ఓకే, అండ్ 9 మైనస్ 4 చేస్తే 5 వస్తుంది ఓకే. అంటే ఫస్ట్ కండిషన్ని అన్నీ సాటిస్ఫై చేస్తుంటాయి ఓకే. రెండు స్థానాలలో అంకెలు మొత్తం ఆ సంఖ్యలో 1/3 వంతు అంటే మొత్తం ఎంత 9, మొత్తం సంఖ్య ఎంత 27, 27లో ఎంత ఉంది ఇది 1/3 వంతు ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది. మరి ఇది మొత్తం ఎంత 7, 16/7 ఎంత 1/3 కాదు. నెక్స్ట్ ఇది 11, 38/11 1/3 కాదు. సో 13, 49/13 1/3 కాదు. సో మనకి ఇచ్చిన కండిషన్ ఒకటి సాటిస్ఫై చేస్తుంది. అంటే రెండు కండిషన్ సాటిస్ఫై చేసేది ఏంటంటే 27 నెంబర్. 27 నెంబర్ చూసుకుంటే రెండు సంఖ్యలు కలిపినప్పుడు అంటే 1ల స్థానంలో విలువ 10ల స్థానం కంటే 5 ఎక్కువ ఉంది, అది కరెక్టే ఉంది. ఎట్ ద సేమ్ టైం రెండు సంఖ్యలు కలిపితే 9 వస్తుంది, 27/9 చేస్తే మనకు 3 వస్తుంది, 1/3 వస్తుంది. సో రెండు ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు ఆప్షన్ నెంబర్ 1 అని చెప్పి తీసుకోవచ్చు. సో 92nd క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్స్ 20 ఉన్నాయండి మొత్తం. ఈ 20 క్వశ్చన్స్ని 2008 పేపర్ సెట్ ఏలో అడగడం జరిగింది. పూర్తి వివరాల కోసం అంటే కంప్లీట్ పేపర్ విత్ ఆప్షన్స్ కోసం www.manavijaya సైట్ చూడొచ్చు. లేదు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ పేపర్ విత్ కీ అంటే పేపర్తో సహా వాటి కీ కూడా పెట్టడం జరిగింది. 200 క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్ పేపర్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి కూడా మీరు చూసుకోవచ్చు. కింద పేపర్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఇవి మోడల్ పేపర్ చూడడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి. మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.